ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ టెంప్లెట్స్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మీరు ఇక్కడైతే ఫస్ట్ డెమో చూసారు కదా, అదే విధంగా మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకొని మీరు కూడా ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా బాగున్నాయి టెంప్లెట్స్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో బేసిక్గా మీకు కూడా నచ్చేసి ఉంటాయి. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటువంటి మంచి అప్డేట్స్ అయితే మీకోసం నేను చేస్తుంటా. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి మీరు నాకు కామెంట్ చేయండి. బ్రో నాకు వెడ్డింగ్ టెంప్లెట్ చేయండి, మీకు ఏవి ఇష్టమైతే అవి చేయండి, మీకోసం నేనైతే చేస్తా. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద ట్యాప్ ఇచ్చి 16:9 మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో అని 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీకు ఈ లేయర్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా డ్రాగ్ చేయండి. సో నేను ఒక 50 సెకండ్స్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ యూజ్ చేస్తా. ఈ టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ ఓపెన్ చేయండి. సో మీకు డౌన్లోడ్ చేసే విధానం తెలియకపోతే దాని కిందే టెంప్లెట్ డౌన్లోడ్ చేసే విధానం అని లింక్ ఇచ్చాను. ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. టెంప్లెట్ లింక్ మీద ట్యాప్ చేస్తూనే నా సెకండ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఛానల్ కూడా నాదే అనమాట. సో ఆల్ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఆ ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి అప్డేట్స్ అయితే మీకోసం నేను చేస్తుంటా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, సో డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేశాక నేను 15 సెకండ్సే చెప్తానన్నా కదా, ఈ 15 సెకండ్స్ కాడికి వచ్చేసి ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ హ్యాండ్ అని ఇస్తున్నా. ఓకే, సో ఇచ్చేసాక నెక్స్ట్ మన టెంప్లెట్ మీద ట్యాప్ ఇచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే మనకు క్రోమాకీ అనే ఆప్షన్ ఉంటుంది. క్రోమాకీలోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేసి కీ కలర్ వచ్చేసి 50 to 50 ఇచ్చేసి ఇక్కడ మనకి డిలీట్ ఎరేజర్ అని ఉంది కదా, సో ఈ డిలీట్ ఎరేటర్లోకి వచ్చాక సో కొద్దిగా ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఈ డిఫాల్ట్ ఎఫెక్ట్ అనేది మనకు స్క్రోల్ అవుతుంది. సో చూడండి, మనకు కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతూ వస్తుంది. సో ఈ డిఫాల్ట్లో మనకి ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ అని. సో వన్స్ ఇచ్చేసాక మనకి ఇలా ముందు స్క్రోల్ చేస్తే చూడండి అంతా బ్లాక్ లేయర్స్లో మనకి అప్లై అవుతూ వస్తుంది. సో ఓకే, నెక్స్ట్ ఇలా లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరి ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ గర్ల్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను ఈమె ఫోటో ఇవ్వాలనుకుంటున్నా. ఈమె ఫోటో మీద టిక్ చేసి సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసాక సో చూడండి మనకి ఎంత అద్భుతంగా ఉందో. సో సూపర్ కదా గైస్. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. సో ఇలా మళ్ళీ మనం ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. సో ఇప్పుడైతే నేను టెంప్లెట్ ఉన్న మ్యూజిక్ రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్లే చేస్తే మనకు ఎక్కడైతే మనకు సౌండ్ చూడండి కరెక్ట్గా మనకు డిఫాల్ట్లో వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ మనకి క్రాప్ అవుతుంది. ఓకే, టెంప్లెట్ అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. సో అప్పుడు మన ఇమేజ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ హ్యాండ్ అనివ్వండి. సో నెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు నెక్స్ట్ ఏ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేయాలనుకుంటారో ఆ ఇమేజ్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ నేను ఈమె ఫోటో సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. ఇలా ముందు స్క్రోల్ చేయండి. సో ఇలా ముందు స్క్రోల్ చేస్తే మనకు డిఫాల్ట్గా కరెక్ట్గా అక్కడికే మన ఫోటోని సెట్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనండి. ఓకే, సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి మీకు ఎట్లా కావాలంటే అలా ఇమేజ్ అనేది క్రాప్ చేసుకొని సో ఇక్కడ టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ మనం ప్లే చేద్దాం. చూడండి మనకు కరెక్ట్ ఎఫెక్ట్ ఎక్కడ యాడ్ అవుతుందో. సో సూపర్గా ఉంటుంది. వావ్, సూపర్ కదా. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి గైస్. సో ఇలా ఇచ్చేసాక సో మళ్ళీ మనకి ఎక్కడ క్రాప్ అయిపోతుంది, ఇక్కడ మనకి క్రాప్ అయితే అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ హ్యాండ్ అని ఇచ్చేసి లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ని అయితే యాడ్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని 1 by 1 ఇలానే క్రియేట్ చేయండి. ఓకే, సో మళ్ళీ ఇలా ఇచ్చేసి ముందు స్క్రోల్ చేసేసి ఇక్కడ మనకు హార్ట్ సింబల్లో ఇచ్చేసి సేమ్ కొద్దిగా అలా స్క్రోల్ చేసేసి ఇలా సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ ఇమేజ్ని ఎంత కావాలో అంత మీకు ఇష్టం వచ్చేంత క్రాప్ చేసుకొని ఇలా టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ప్లే చేద్దాం. చూడండి మనకు ఎంత బ్యూటిఫుల్ ఎఫెక్ట్ వస్తుందో. వావ్, సూపర్ కదా. సో ఇలా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ ప్రతి ఒక్కటి ఇలానే యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇమేజ్ని ఎలా యాడ్ చేయాల్సింది మీకు తెలిసిపోయింది. ఇంకేంటి, మనకు నచ్చిన సాంగ్ పెట్టుకోవాలి కదా. సో అప్పుడు మన టెంప్లెట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ స్పీకర్ మీద ట్యాప్ చేసి స్పీకర్ ఉన్న
వాల్యూమ్ అనేది డిసేబుల్ చేశాక నెక్స్ట్ ఆడియో మీద ట్యాప్ చేస్తే మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయండి. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ ప్లే చేస్తే నాకు స్ట్రైక్స్ అనేవి వస్తాయి. నేను ఎటువంటి సాంగ్స్ అయితే ప్లే చేయను, మీకు నచ్చిన సాంగ్స్ సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, సో ఇంకా బేసిక్గా వీడియో వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది, ఆడియో వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి లోలో అనేది హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్ ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.